మేకప్ వేసుకోవడం రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తూ ఈజీగా మేకప్ వేసుకోవచ్చు. హాయ్ గైస్, వెల్కమ్ టు శృతిలయ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో తమ్నేల్ చూసారు కదా, ఈ వీడియో మేకప్ గురించి. నేను మేకప్ ఎలా వేసుకుంటానని చాలా మంది ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నారు అండ్ ఇన్స్టాలో కూడా డిఎం చేస్తున్నారు. అండ్ నేను కూడా ఎప్పటి నుంచో చేద్దామని ట్రై చేస్తున్నాను, బట్ అవ్వట్లేదు. అండ్ ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ నేను మేకప్ ఎలా వేసుకుంటాను అనేది క్లియర్గా చూపిస్తున్నాను. సో వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి. ఇది నా బేర్ ఫేస్. జస్ట్ నేను ఫేస్ వాష్ చేసుకుని వచ్చిన, ఫేస్ పైన ఏం అప్లై చేయలేదు. సో ఫస్ట్ స్టెప్ నుంచి స్టార్ట్ చేస్తా. ఫస్ట్ స్టెప్ నుంచి నేను ఎట్లా చేసుకుంటా అనేది క్లియర్గా చూపిస్తా. ఇది నా క్లియర్ స్కిన్, ఏం అప్లై చేయలేదు. అందరికీ బ్లెమిషెస్ ఉంటాయి, పింపుల్స్ ఉంటాయి, మార్క్స్ ఉంటాయి, డార్క్ సర్కిల్స్ ఉంటాయి, పిగ్మెంటేషన్ ఉంటుంది. ఎవరికి క్రిస్టల్ క్లియర్ స్కిన్ అయితే ఉండదు. మనం ఉన్న బ్లెమిషెస్ని, పింపుల్స్ని, ఇంకా మార్క్స్ని కవర్ చేయడానికి మేకప్ వేసుకుంటాము, అంతే కదా. ఫస్ట్ స్టెప్ మాయిశ్చరైజర్. సో నేనైతే క్లేకో రైస్ అండ్ సెరమైడ్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నా. ఇది రీసెంట్గా నాకు ఫేవరెట్ అయిపోయింది, చాలా బాగుంది. నేను యూస్ చేసే ప్రోడక్ట్సే యూస్ చేయాల్సిన అవసరం లేదు. మీ స్కిన్కి ఏదైతే సూట్ అవుతుందో ఆ ప్రోడక్ట్ యూస్ చేయొచ్చు. మేకప్ నీట్గా రావాలంటే స్కిన్ని మంచిగా ప్రెప్ చేసుకోవాలి. అండ్ ప్రోడక్ట్స్ కూడా ఎక్కువ క్వాంటిటీలో యూస్ చేయొద్దు. ఎక్కువ ప్రోడక్ట్ యూస్ చేస్తే ఫేస్ అంతా కేకీగా అయిపోతుంది, స్టిక్కీ అనిపిస్తుంది. అండ్ ఎప్పుడైనా ఫేస్కి ఇంకా నెక్కి రెండింటికి చేసుకోవాలి మేకప్. ఫేస్కి చేసుకొని నెక్కి వదిలేస్తే రెండు డిఫరెంట్గా కనిపిస్తాయి. అదొక కలర్, ఇదొక కలర్ లాగా కనిపిస్తుంది. అది ఇంకా గలీజ్గా కనిపిస్తుంది చూడడానికి. ఈ మాయిశ్చరైజర్ అయితే చాలా బాగుంది. మీకు ఎవరికైనా కావాలంటే నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. ఈ మాయిశ్చరైజర్ చాలా బాగుంది అండ్ ఇది సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. మాయిశ్చరైజర్ మంచిగా మన స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యేటట్టుగా మంచిగా మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్కి 30 to 60 seconds గ్యాప్ ఇవ్వండి. అట్లా ఇవ్వకపోతే మనకి ప్రోడక్ట్ స్కిన్లోకి అబ్జర్వ్ అవ్వకుండా ఒకదానిపైన ఒకటి లేయర్స్ ఫామ్ అయినట్టుగా మనకి ఫేస్ పైన హెవీగా ఉంటుంది అండ్ మేకప్ కూడా కేకీగా కనిపిస్తుంది. మాయిశ్చరైజర్ మంచిగా లోపలికి అబ్జర్వ్ అయిపోయింది, అసలు స్కిన్ పైన ఇట్లా స్టిక్కీగా లేదు. ఫేస్కి మంచిగా మాయిశ్చరైజర్ పెట్టేసినాం కదా, లిప్స్కి కూడా మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి. సో ఏదైనా లిప్ కేర్, లిప్ బామ్ ఏదైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ ప్రైమర్ మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు. కానీ నేనైతే ఇక్కడ ఫేసెస్ కెనడా స్ట్రోక్ క్రీమ్ యూస్ చేస్తున్నా. ఇదే ప్రైమర్గా అండ్ స్ట్రోక్ క్రీమ్ లాగా రెండిట్లాగా వర్క్ చేస్తుంది. ఇది చాలా బాగుంది, రీసెంట్గా నేను రెగ్యులర్గా యూస్ చేస్తున్నా. అండ్ మనకి ఫినిషింగ్ కూడా మంచిగా డ్యూయిగా గ్లోయిగా కనిపిస్తుంది. సో నేను ప్రైమర్ ప్లస్ స్ట్రోక్ క్రీమ్గా ఇదే యూస్ చేస్తున్నా. నా షేడ్ వచ్చేసి పీచ్. ఇది చాలా బాగుంది. ఇది రీసెంట్గా నా ఫేవరెట్ అయిపోయింది, చాలా బాగుంది. చూసారా ఎంత బాగుందో, మంచిగా న్యాచురల్ గ్లో ఇస్తుంది ఇది. స్ట్రోక్ క్రీమ్ మంచిగా స్కిన్లోకి అబ్జర్వ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మన డార్క్ సర్కిల్స్ని, ఇంకా మార్క్స్ని, పింపుల్స్ని, ఇంకా పిగ్మెంటేషన్ ఏదైనా ఉంటే దాన్ని కన్సీల్ చేయాలి. సో నేనైతే ఇక్కడ మెబిలిన్ ఫిట్ మీ కన్సీలర్ యూస్ చేస్తున్నా. కన్సీలర్ ఎప్పుడైనా కూడా మన స్కిన్ కన్నా ఒక షేడ్ డార్కర్ యూస్ చేయాలి. ఈ కన్సిలర్ బ్రష్ యూస్ చేసి నేను బ్లెండ్ చేస్తా. బ్రషెస్ లేకపోతే ఫింగర్స్తో అయినా బ్లెండ్ చేసుకోవచ్చు, లేదంటే బ్యూటీ బ్లెండర్తో అయినా బ్లెండ్ చేసుకోవచ్చు. బట్ నాకైతే బ్రషెసే కంఫర్టబుల్గా అనిపిస్తాయి, ఈజీ.
మంచిగా బ్లెండ్ చేయాలి. మంచిగా బ్లెండ్ చేస్తేనే మేకప్ నీట్‌గా వస్తది. ఐలిడ్ పైన నేను కన్సీలర్ పెట్టలేదు. కాకపోతే ఇదే బ్రష్‌తో ఇలా జస్ట్ ఇట్లా స్ట్రోక్స్ ఇచ్చేస్తా. కొంచెం లైట్‌గా కవరేజ్ ఇస్తుంది ఇది. చూడండి ఈ ఐకి, ఈ ఐకి. కన్సీలర్ స్టెప్ అయిపోయిన తర్వాత ఫౌండేషన్. సో ఫౌండేషన్ అయితే నేను టెర్టెడ్ ఫౌండేషన్ యూస్ చేస్తున్నా. అండ్ నా షేడ్ వచ్చేసి 33N మ్యాకియాటో. ఇది చాలా బాగుంది. సో ఇది కుషన్ ఫౌండేషన్. మనకి చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా బాగుంది. అండ్ కవరేజ్ కూడా చాలా బాగా ఇస్తుంది అండ్ లాంగ్ లాస్టింగ్ ఉంది. ఇదైతే చాలా బాగుంది. ఇది ఎగ్జాక్ట్గా నా స్కిన్ కలర్ షేడ్ అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది నాకు. చూసారా షేడ్ ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందో నా స్కిన్కి. ఫౌండేషన్ నెక్ కూడా అప్లై చేసుకోవాలి, అప్పుడే మనకి ఫేస్ అండ్ నెక్ ఈవెన్గా కనిపిస్తుంది. చూసారా ఫినిషింగ్ ఎంత బాగుందో, చాలా న్యాచురల్గా ఉంది. ఈ ఫౌండేషన్ అయితే చాలా బాగుంది, కానీ పర్ఫెక్ట్ షేడ్ అయితే దొరకాలి మనకి. ఫోర్హెడ్కి ఎక్కువ ఫౌండేషన్ పెట్టొద్దు. ఆల్రెడీ దీనికి స్పంజ్కి ఉన్నదాన్నే జస్ట్ నేను ఇట్లా డ్యాబ్ చేస్తున్నా అంతే. ఫోర్హెడ్ పైన ఎక్కువ ఫౌండేషన్ అవసరం పడదు. ఫౌండేషన్ స్టెప్ అయిపోయింది. సో నేను ఎక్కువ ఫౌండేషన్ ఎప్పుడు యూజ్ చేయాలి, లైట్గానే ఉండాలనిపిస్తుంది. అప్పుడే ఫేస్ పైన హెవీగా లేకుండా మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. ఫౌండేషన్ స్టెప్ అయిపోయింది. సో నెక్స్ట్ మంచిగా పౌడర్తో సెట్ చేసుకోవాలి. సో నేనైతే లూజ్ పౌడరే యూజ్ చేస్తాను. లూజ్ పౌడర్తోనే మంచిగా మేకప్ సెట్ అవుతుంది. సో దీని ప్లేస్లో మీరు కాంపాక్ట్ అది యూజ్ చేస్తారనుకోండి, మేకప్ ఇంకా ఎక్కువ కేకీగా కనిపిస్తుంది. సో నేను యూజ్ చేసే లూజ్ పౌడర్ అయితే మాస్ది. ఫస్ట్ అండర్ ఐ కింద పౌడర్తో సెట్ చేద్దాము. ఇందులో వచ్చిన పఫ్ ఉంది కదా, దాంతోనే నేను ఇట్లా సెట్ చేస్తున్నా. అండర్ ఐని మంచిగా సెట్ చేసుకోవాలి, లేదంటే మనం పెట్టిన కన్సీలర్కి ఫౌండేషన్కి మొత్తం క్రీజ్ అయిపోతుంది కొద్దిసేపటికి. సో దీన్ని ఇట్లా వదిలేసి రిమైనింగ్ ఫేస్ని ఈ పౌడర్ బ్రష్ యూస్ చేసి సెట్ చేస్తా. లైట్గా పౌడర్ తీసుకొని బ్రష్తో జస్ట్ ఇలా సెట్ చేయడమే, ఎక్కువ పౌడర్ కూడా అవసరం లేదు. నెక్ అస్సలు మర్చిపోకండి. ఫేస్ మొత్తం సెట్ చేసిన తర్వాత లాస్ట్లో ఈ అండర్ ఐ పౌడర్ని డస్ట్ ఆఫ్ చేసేయాలి. ఫేస్ అంతా మంచిగా సెట్ అయిపోయింది. సో ఇప్పుడు మన బేస్ మేకప్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఐబ్రోస్, ఐ మేకప్, ఇంకా లిప్స్టిక్ పెట్టుకుంటే టోటల్ మేకప్ అయిపోతుంది. బేస్ మేకప్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఐ షాడో వేస్తున్నా. ఐ షాడోకి నేను స్విస్ బ్యూటీ ఐ షాడో ప్యాలెట్ యూస్ చేస్తున్నా. సో ఇది వచ్చేసి షేడ్ నెంబర్ 06. అండ్ దీంట్లో కలర్స్ అయితే చాలా బాగున్నాయి, మనం ఎవ్రీడే యూస్ చేయొచ్చు, ఇంకా కొంచెం పార్టీ వేర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు దీంతో. ఫస్ట్ పీచ్ షేడ్ తీసుకుంటున్నా. సో దీన్ని కొంచెం ఇట్లా డస్ట్ ఆఫ్ చేసేయాలి, ఎందుకంటే ఇది మనం అప్లై చేసేటప్పుడు ఇలా ఐ కింద మనకి పడుతుంది అనమాట. సో అందుకని ఇట్లా డస్ట్ ఆఫ్ చేసేసి, సో ఈ ప్రోడక్ట్ని ఇట్లా సర్క్యులర్లో లైట్గా బ్లెండ్ చేసుకోవాలి, మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. సో ఐలిడ్ పైన మొత్తం అప్లై చేస్తున్నా. మంచిగా బ్లెండ్ చేసుకోవాలి ఇట్లా మొత్తం.
లైట్ పీచ్ కలర్ షేడ్ని నేను ఐలిడ్ పైన మొత్తం వేసేసిన. సో ఇలాగే వేసుకోవచ్చు, లేదు ఇంక కొంచెం హైలైట్ చేయాలి అని అనుకుంటే సెంటర్ లిడ్ పైన కొంచెం మనం వేసిన బేస్ దానికన్నా కొంచెం డార్క్ షేడ్ వేయాలి. సో నేనైతే ఈ పింక్ వేస్తున్నాను సెంటర్లో. చూసారా, మధ్యలో డార్క్ షేడ్ పెట్టడం వల్ల మంచిగా ఐ ఇట్లా పాప్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇంతే, ఇంకా ఐ షాడో ఇంకేం వేయను నేను. సో ఇదే రెగ్యులర్గా వేసుకుంటా. దీని ప్లేస్లో మనం కలర్స్ చేంజ్ చేసుకుంటూ డ్రెస్కి తగ్గట్టుగా మ్యాచింగ్ చేసుకొని కూడా ఐ షాడో వేసుకోవచ్చు. బట్ రెగ్యులర్గా ఎక్కువ ఫ్రీక్వెంట్గా యూస్ చేసేదంటే ఇదే ఐ షాడో నేను ఎక్కువ యూస్ చేసేది. అండ్ నెక్స్ట్ ఐ షాడో అయిపోయిన తర్వాత ఐబ్రో ఫిల్ చేసి కాజల్ మస్కారా కూడా పెట్టుకుందాము. నెక్స్ట్ కాజల్ అప్లై చేస్తాను నేను. సో కాజల్కి నేను ప్లమ్ కాజల్ యూస్ చేస్తున్నా, కోల్ పెన్సిల్, ఇది చాలా బాగుంటుంది. సో కాజల్ అప్లై చేసే ముందు మీకు ఒక టిప్ చెప్తా. ఒకవేళ మీకు కాజల్ అప్లై చేస్తున్నప్పుడు లేదంటే మేకప్ వేసుకున్నప్పుడు ఐస్లో వాటర్ వస్తే ఒక ఇయర్ బడ్ తీసుకొని సో ఇలా జస్ట్ ఇలా చేస్తే వాటర్ లైన్ పైన ఉన్న వాటర్ అంతా పోతుంది, దీనికి అబ్జర్వ్ అయిపోయి మనకి కాజల్ మంచిగా అప్లై అవుతుంది. కాజల్ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఓన్లీ కిందకే కాకుండా మనం అప్పర్ ల్యాష్ లైన్ కూడా కాజల్ అప్లై చేయాలి, అప్పుడే మనకి ఐ షేప్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. చూసారా, పైన కింద పెట్టుకుంటే ఐస్ మంచిగా పెద్దగా కనిపిస్తాయి అండ్ షేప్ కూడా మంచిగా ఆల్మండ్ షేప్ లాగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఐబ్రోస్ ఫిల్ చేసుకుంటా. సో ఐబ్రోస్ కోసం నేను వెట్ అండ్ వైల్డ్ నుంచి ఐబ్రో ప్యాలెట్ యూస్ చేస్తున్నా. డార్క్ బ్లాక్ కాకుండా బ్రౌన్ బ్లాక్ షేడ్ యూస్ చేస్తే మనకి ఐబ్రోస్ న్యాచురల్గా కనిపిస్తాయి. ఐబ్రోస్ ఫిల్ చేసేటప్పుడు ఎప్పుడైనా సెంటర్ నుంచి స్టార్ట్ చేయాలి, మధ్యలో నుంచి స్టార్ట్ చేయాలి. సో ఇట్లా సెంటర్ నుంచి స్టార్ట్ చేసి లైట్ స్ట్రోక్స్ ఇవ్వాలి. లైట్ స్ట్రోక్స్ ఇస్తూ ఫిల్ చేసుకోవాలి. అండ్ ఫ్రంట్కి అయితే అస్సలు ఎక్కువ ప్రోడక్ట్ అప్లై చేయొద్దు, సో చాలా ఆర్టిఫిషియల్గా క్లౌన్ లాగా కనిపిస్తాము. ఇట్లా సెంటర్ నుంచి ఎండ్ వరకు అప్లై చేసిన తర్వాత ఇదే బ్రష్తో ఫ్రంట్కి లైట్గా స్ట్రోక్స్ ఇవ్వాలి. సో ఇట్లా ఐబ్రోస్ ఫిల్ చేసిన తర్వాత కోమ్ చేస్తాను నేను ఐబ్రోస్ని. చూసారా డిఫరెన్స్? ఐబ్రో ఫిల్లింగ్ అయిపోయింది. సో చూసారా డిఫరెన్స్ ఎలా ఉందో? నా ఐబ్రోస్ అయితే చాలా థిన్ ఉంటాయి, సో నేనైతే ఐబ్రో కంపల్సరీగా ఫిల్ చేసుకుంటా. సో నెక్స్ట్ మస్కారా అప్లై చేసుకుందాం. సో ఫస్ట్ ఐ లాషెస్ని కర్ల్ చేస్తా, అప్పుడు ఇంకా మంచిగా కనిపిస్తాయి లాషెస్. చూసారా కర్ల్ చేస్తే లాషెస్ ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో? నేనైతే మ్యాక్ మస్కారా యూస్ చేస్తున్నా, ఏ మస్కారా అయినా యూస్ చేయొచ్చు. ఇదైతే చాలా వాల్యూమ్ అండ్ లెంత్ ఇస్తుంది.
మస్కరా డిఫరెన్స్ చూసారా? ఈ మస్కరా చాలా బాగుంటుంది చూడండి. ల్యాష్ డిఫరెన్స్ ఎంత బాగుందో, ఫాల్స్ ఐలాషెస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది కదా. లోయర్ ల్యాషెస్కి కూడా మస్కరా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ నోస్ కాంటోర్ చేస్తా. సో చూడండి డిఫరెన్స్ ఎంత క్లియర్గా తెలుస్తుందో మీకే. చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో? నోస్ కాంటోర్ చేస్తే మంచిగా షార్ప్గా కనిపిస్తుంది నోస్. ఫేస్ కూడా మంచిగా షార్ప్ లుక్ కనిపించాలంటే ఫేస్ కూడా కాంటోర్ చేసుకోవచ్చు. సో చూపిస్తాను, లైట్గా చేసుకోవాలి. మీకు డబల్ చిన్ ఉంటే ఒక ట్రిక్ చెప్తా. అంతే, కాంటోర్ని మంచిగా హెయిర్ లైన్లోకి బ్లెండ్ చేయాలి. నెక్స్ట్ బ్లష్ అప్లై చేసుకోవాలి. సో బ్లష్కి నేను షీ గ్లామ్ది యూస్ చేస్తున్నా, అండ్ కాంటోర్కి ఈ మైగ్లామ్ ప్యాలెట్ నుంచి యూస్ చేసిన. బ్లష్ అప్లై చేసేసిన అయిపోయింది. నెక్స్ట్ హైలైటర్ అప్లై చేసుకుందాం. సో హైలైటర్కి నేను మెబిలిన్ యూస్ చేస్తున్నా. చీక్స్ పైన అప్లై చేసేసిన హైలైటర్ని. నెక్స్ట్ నోస్ పైన అప్లై చేస్తా లైట్గా. అండ్ కొంచెం హైలైటర్ ఇక్కడ కూడా పెడుతున్నా, అప్పుడు మంచిగా ఐబ్రోస్ ఇంకా ఐ లుక్ మంచిగా ఎలివేట్ అవుతుంది. హైలైటర్ కూడా వేసేసుకున్నాం కదా. సో నెక్స్ట్ లిప్స్టిక్ పెట్టుకుందాం. సో లిప్స్టిక్ అయితే నేను లారియల్ యూస్ చేస్తున్నా. ఈ లిప్స్టిక్ చాలా బాగుంది. నేను యూస్ చేసిన ప్రోడక్ట్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ లిప్స్టిక్ పెట్టుకోవడం అయిపోయింది కదా, బొట్టు పెట్టేసిన మేకప్ అయిపోయింది. సో ఈ మేకప్ని మంచిగా సెట్టింగ్ స్ప్రేతో సెట్ చేసుకుందాం. ఫుల్ మేకప్ అయిపోయింది. చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా. మేకప్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కమెంట్ చేయండి మీరే.
సో ఎక్కువ రెస్పాన్సెస్ దేనిపైన వస్తే ఆ వీడియో కంపల్సరీగా చేయడానికి ట్రై చేస్తా. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బాయ్ గైస్.